హాయ్ ఫ్రెండ్స్, శారీకి లేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ శారీ కోసం ఇది నెట్ పైన స్టోన్స్ లేస్ అండి తీసుకున్నాను నేను. ఈ శారీ కోసం ఈ లేసు, ఈ వేరే శారీ కోసం అయితే నార్మల్ లేస్ అండి ఇది. ఈ రెండు శారీస్కి లేస్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ శారీకి ఎంత లెంత్ తీసుకొని లేస్ వేయాలనేది మెజర్మెంట్ తీసుకోవాలండి. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడి నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఇది నార్మల్ లేస్ కాబట్టి మనం శారీ పైన ఒక హాఫ్ ఇంచు లేస్ లోపల పెట్టుకొని స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగిందండి. చూసారు కదా, ఇలా నేనైతే స్టిచ్ చేశాను. చూడండి, లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా. సెకండ్ మనం హాఫ్ ఇంచ్ లోపల ఉంచాం కదండి కింద భాగంలో, ఆ లోపల భాగంలో అయితే వేరే సెకండ్ లైన్ అయితే శారీ లోపల భాగం నుండి వేసుకుంటే లేస్కి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. లేస్ లుక్ కూడా శారీ బాగుంటుందండి. ఫైనల్గా వేయడం అయితే జరిగింది. ఇగుండి శారీ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. అసలు మనం స్టిచ్చింగ్ చేసినట్టు కూడా మనకి కనిపించదండి. థ్రెడ్ అంత బాగా అయితే వచ్చింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫైనల్ లుక్ అయితే మీరే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా నాకు రాదు. నేను ఒక 3 months ఇంట్లో ఉంచుకొని మరి ఇప్పుడు వేయడం అయితే జరిగింది. ఈ శారీ ఓకే. ఇప్పుడు సెకండ్ శారీ చూద్దాం. ఈ శారీకి ఉందండి లేసు, అది నెట్ క్లాత్ మీద స్టోన్స్తో వచ్చిందండి. అది చూస్తేనే భయం వేసింది, ఎలా స్టిచ్ చేయాలా దేనికి అని. నేను ఇంతవరకు శారీస్కి లేస్ వేయడం అయితే చేయలేదు. ఇది చూసాక వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పాను నేను, మా ఫ్రెండ్ వాళ్ళ పాపవి 2 శారీస్ నాకు రావు అని చెప్పాను. సరేలే ఇంకా ఏదో చూద్దాం అనేసి ఇంట్లో పెట్టేసాను, ఖాళీ టైంలో వేద్దామని. దీనికోసం అయితే ఈ 2 పాదం పనికిరాదండి. దీనికోసం సింగిల్ పాదం తీసుకోవాలి. నేను ఈ సింగిల్ పాదం తీసుకొని ఈ లేస్ వేయడం అయితే జరిగింది. అది రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 ఉంటాయండి. కానీ నేను రైట్ సైడ్ పాదం వాడి లెఫ్ట్ సైడు స్టోన్స్ ఉండే భాగం పెట్టుకొని దానికి ఎగస్ట్ నెట్ క్లాత్ ఉంటుంది కదా, దానిపైన మన శారీ అనేది హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఆ నెట్ పైన పెట్టి స్టిచ్ చేయడం అయితే జరిగింది. చాలా భయపడిపోయాను నేను, సూదులు ఇరిగిపోతాయేమో అని. కానీ సింగిల్ పాదం వేసాక చాలా ఈజీ అనిపించింది. ఈజీగా వేసాను. ఫస్ట్ టైం వేసాను కానీ ఒక 10 inches వరకు ఇబ్బంది పడ్డాను. తర్వాత నీట్గా వచ్చింది. చాలా బాగా వచ్చింది. చాలా బాగా నేను కూడా ట్రై చేస్తే ఏదైనా మనం అంటారు కదండి, ఖాళీగా ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటే ఏం ఉండదు, ఏదైనా ముందడుగు వేస్తే కదా కష్టం సుఖం తెలుస్తుందని. అలా నాకు అనిపించింది. సర్లే నాకు రాదు, మా పిన్ని కూతురికి వచ్చు స్టిచ్చింగ్, తనతో వేయిస్తాను అనుకుంటే నాకు కూడా రాదక్క అని చెప్పింది. అదేదో నేనే ట్రై చేస్తానులే అని చెప్పి నేనే ట్రై చేశాను. ఫస్ట్ ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత మనం హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసాం కదండి, దానిపైన సెకండ్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అసలు మీరే చూడండి. లేస్ అయితే ఎగస్ట్‌గా లుక్ అయితే చాలా బాగుందండి. శారీకి కాంబినేషన్‌గా సేమ్ లేస్ బార్డర్ కలర్‌లో తీసుకున్నారు. చాలా బాగుంది. నేనేం కొనలేదు, అవి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. 3 months నుండి మా ఇంట్లో ఉన్నాయి. ఏదైనా ఖాళీ దొరికితే వేద్దాం అనుకుని ఉంచాను. ఎందుకంటే నాకు వేయడం రాదు, ట్రై చేయాలి కాబట్టి ఖాళీ టైంలో వేద్దాం అనుకున్నాను. కానీ సెలవులు కదా, పిల్లలు, మళ్ళీ ఇంట్లో కొంచెం వేరే ప్రాబ్లం వల్ల హెల్త్ ఇష్యూ రావడం వల్ల వాళ్ళతో పడుకొని నేనేం చేయలేకపోయాను. అందుకని టైం పట్టింది. కాకపోతే మా ఫ్రెండ్ ఏంటంటే తను అనుకునేది వెంటనే అయిపోవాలి. తనేమనుకుంటే అది అయిపోవాలి. ఆ టైంకి మనం ఉన్న పరిస్థితిని తనకు అర్థం కాదు. బై ద బై, ఏదైనా వాళ్ళు అనుకునేది నేనైతే సక్సెస్ చేశాను. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే నాకు అదే చాలండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. చూడండి, 2 శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇచ్చాయండి నాకు.
ఇంకివి కట్టుకుంటే అప్పుడు చూడాలి ఇంకెలా ఉంటదని. ఈ స్టోన్స్ వేసేటప్పుడే భయపడ్డాను. అదే బాగొచ్చింది.